like 1 decade plus. It's a great journey. ఇంకా ఎక్కడ స్టార్ట్ చేద్దాం? మన అసోసియేషన్ మనం కలిసింది, మనం దీన్ని ఎలాగ అభివృద్ధి చేసింది అనేది ఎక్కడ స్టార్ట్ చేద్దాం? 2014. ఓకే, సో 2014 మనం పరిచయం అయ్యి మెగావాట్ ఇన్స్టాలేషన్స్లో, తర్వాత డొమెస్టిక్ అరీనాలో కూడా ఎంటర్ అయ్యి ఎంపానల్ అయ్యి చిన్న చిన్న సిస్టమ్స్ నుండి పెద్ద సిస్టమ్స్ చేసి ఇప్పుడు 20 కోట్ల కంపెనీకి తీసుకొచ్చారు. ప్రసన్నేశ్వరరావు గారు, జయకర్ గారు, మరి వెంట నుండి నాగేశ్వరరావు గారు, మా ఏవిఎల్ రావు గారు మొదటి నుండి ఎక్కడ పని ఉన్నా ఏదున్నా కానీ ఎంక్వైరీ ఇచ్చేసి కలిసి పని చేయించి చేసి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఈ లెవెల్కి తీసుకొచ్చినారు. నా లక్కీ ఏంటంటే నేను ఏవిఎల్ రావు గారు రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్లో ఒకే టైంలో ఆల్మోస్ట్ జాయిన్ అయ్యాను. అక్కడ ముందు జాయిన్ అయినారు, మేము అక్కడే పనిచేసాము. ఇక తర్వాత ఏ రకంగా ఇది అయ్యింది అని అంటే, మనం ఒక 1988లో సోలార్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజెస్. అప్పుడు బిహెచ్ఈఎల్ మాత్రమే కొన్ని సోలార్ సిస్టమ్స్ అనేది చేస్తూ వాళ్ళు మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. సో బిహెచ్ఈఎల్కి వచ్చిన ఆర్డర్స్ కూడా చేసేవాళ్ళు ఎవరు లేకుండా లేదు, చాలా తక్కువ, 1-2 కంపెనీలే ఉండేవి. ఆ బిహెచ్ఎల్ ఆర్డర్స్ కూడా ఆర్ఈఎస్ మేము చేసేవాళ్ళు. సో ఆ రకంగా సోలార్ ఒక రకంగా మనకు తెలిసి సోలార్ వాడకాలి అనే అవేర్నెస్ మన సొసైటీలో వచ్చిన తర్వాత మేము అప్పుడు గుర్తించబడినాం. అప్పటి వరకు సోలార్ అంటే ఎవరికి తెలియదు. సోలార్ అంటే గవర్నమెంట్కి కొన్ని పథకాలు, అవి విలేజ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అని ప్రోగ్రామ్స్ ఉండేవి. ఒక స్ట్రీట్ లైట్ పెట్టి ఆ ఊరిని అప్పుడు ఇది ఎలక్ట్రిఫై అయింది అని తెలుసుకునేవారు. సో ఆ స్టేజ్ నుండి ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా సోలార్ వచ్చే స్టేజ్కి వచ్చినామంటే ఈ ప్రయాణంలో ఎంత అభివృద్ధి చెందింది అనేది మనం ఊహించుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు సోలార్ ఈజ్ వెరీ వెరీ కాస్ట్లీ, ఇది ఎక్కడా కుదురుతుంది, గ్రిడ్ ప్యారిటీ రావాలంటే 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది అని 2005, 2004లో అనుకునేవాడిని. కానీ గ్రిడ్ ప్యారిటీ వచ్చేసరికి 2011కే వచ్చేసింది ఆల్మోస్ట్. నేను 2020-23కి వస్తుంది అనుకున్నాను. సో అంత స్పీడ్గా గ్రో అయింది ఇండస్ట్రీ. ఎవరొక లెక్క పెడితే 100 మంది ఉండే ఇండస్ట్రీ ఇప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఒక మేజర్ ఇండస్ట్రీగా తయారైంది. ఇది అల్టిమేట్ ఇండస్ట్రీగా తయారైంది. సోలార్ పవర్ ఇప్పుడు జనరేట్ చేయడము, ఆ సోలార్ పవర్ని ఎలాగ స్టోరేజ్ చేసి డే టైం జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని స్టోర్ చేసి నైట్ కూడా ఉపయోగించుకోవడానికి కూడా ఇప్పుడు పరికరాలు ముందుకు వస్తున్నాయి. ఈ సోలార్ అనేది డేనే కాదు, నైట్ కాదు, 24 hours కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో ఈ మార్గంలో ఇలాంటి కంపెనీలను పెట్టి ఇంతమందిని మనల్ని ఉద్యోగాలు ఇచ్చి ఇంతమందిని మనల్ని సాగుతున్న ఈ సంస్థ ఎండి గారికి, వాళ్ళ వెనకాల డైరెక్టర్స్ గారికి అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుతూ